ఎల్సలా బుక్స్ వారి లెంట్ కాలపు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. ఈరోజు టాపిక్ గురించి ఆలోచిస్తుంటే నాకు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోంది. ఓ చెప్పండి. అప్పుడు నేను బహుశా 6వ తరగతిలో ఉన్నానేమో. మా స్కూల్ పక్కన ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఒకరోజు నా స్నేహితురాలు, అంటే నా బెస్ట్ ఫ్రెండ్, బాగా పండిన ఒక మామిడి పండును చూపించి అది కావాలి, కోసిస్తావా అని అడిగింది. అది కొంచెం ఎత్తులో ఉంది. స్నేహితుల కోసం ఏదైనా చెయ్యాలనే ఆ వయసులో ఆ ఉత్సాహం వేరు కదా. సరిగ్గా అదే. ఫ్రెండ్కి హెల్ప్ చెయ్యాలనే ఆతృతలో ఇంకేమీ ఆలోచించలేదు. చకచకా చెట్టెక్కడం మొదలుపెట్టాను. నేను కాలు పెట్టిన ఒక కొమ్మున అది బలంగా ఉందో లేదో కూడా చూసుకోలేదు. అయ్యో! నా బరువుకు ఆ కొమ్మ ఫెళ్ళున విరిగింది. నేను కింద పడ్డాను. నా చెయ్యి విరిగింది. అబ్బో, పెద్ద దెబ్బే తగిలింది. అవును. ఆ నొప్పి, ఆ తర్వాత జరిగిన హడావుడి అంతా గుర్తుంది. కాని ఆ సంఘటన నాకొక జీవితకాలపు పాఠం నేర్పింది. అదేమిటది? ప్రతి ఆహ్వానం, మనల్ని పిలిచే ప్రతి పిలుపు మనం అందుకోవాల్సిన అవసరం లేదు అని. చాలా లోతైన విషయం చెప్పారు. కొన్నిసార్లు పైకి చాలా మంచిదిగా సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో కనిపించినా మనం ఎంచుకునే మార్గం, ఆ కొమ్మ సరైనది కాకపోతే దాని పర్యవసానం ప్రమాదకరంగా ఉంటుంది. నిజమే. మీ కథ చిన్నదైనా ఇందులో ఒక పెద్ద ఆధ్యాత్మిక సూత్రం దాగి ఉంది. ఇది కేవలం ఒక చెట్టు, ఒక పండు గురించిన కథ కాదు. కరెక్ట్. మన జీవితంలో మనల్ని ఆకర్షించే, మనల్ని పిలిచే ప్రతి ఆహ్వానాన్ని వివేకంతో పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. అవును. కొన్ని ఆహ్వానాలు పైకి చాలా ఆకర్షణీయంగా, మంచివిగా, లాభదాయకంగా కనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఉన్న పర్యవసానాలను మనం గమనించకపోతే మీ చెయ్యి విరిగినట్లే మన జీవితంలో కూడా ఏదో ఒక నష్టం జరగవచ్చు. అంటే ఆ మామిడి పండు కోయడం మంచి పనే అయినా దానికోసం బలహీనమైన కొమ్మనెంచుకోవడం ప్రమాదానికి దారితీసింది. ఈ తేడాను గుర్తించడమే వివేకం. నిజమే. ఈ ఆలోచనను ఇంకాస్త లోతుగా చర్చిద్దాం. ఇది మానవ చరిత్రలో ఒక కీలకమైన సంఘటనను గుర్తుచేస్తోంది. అరణ్యంలో యేసుప్రభు శోధనలు కదా. అవును. 40 రోజులు ఉపవాసమున్న తర్వాత ఆయన కొన్ని తీవ్రమైన శోధనలను ఎదుర్కొన్నారు. అవి కేవలం సాధారణమైన కోరికలు కావు. అవి మానవత్వపు మూలాల్లోకి చొచ్చుకుపోయే సవాళ్లు. ఆకలి, అధికారం, గుర్తింపు. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి ప్రాథమిక అవసరాలపైనే అవి దాడి చేశాయి. అవును. ఆ శోధనల వ్యూహం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవి ఎప్పుడూ పైకి చెడ్డవిగా కనిపించవు. అస్సలు కనిపించవు. పైకి చూస్తే చాలా తార్కికంగా, సమంజసంగా అనిపిస్తాయి. మొదటి శోధననే తీసుకుందాం. 40 రోజులు పస్తులున్న వ్యక్తి ముందు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అనే ప్రతిపాదన. ఇందులో తప్పేముంది అనిపిస్తుంది. అదే కదా. ఆకలిగా ఉన్నప్పుడు తినడం సహజం. పైగా ఆయనకు ఆ శక్తి ఉంది. కరెక్ట్. ఆ సమయంలో అది చాలా ఆకర్షణీయంగా ఉండి ఉంటుంది. నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో, నీ శక్తిని నీ సొంత అవసరానికి వాడుకో. దేవుని కోసం ఎందుకు ఎదురుచూడాలి అనే ఒక ఆలోచనది. ఈ రోజుల్లో మనక్కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కదా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సులభంగా డబ్బు సంపాదించే అడ్డాదారులు కనిపించడం లాంటివి. ఖచ్చితంగా. ఇక్కడే ఒక ఆసక్తికరమైన సైకలాజికల్ అంశముంది. దీనిని హైపర్బోలిక్ డిస్కౌంటింగ్ అంటారు. హైపర్బోలిక్ డిస్కౌంటింగ్? అవును. అంటే మన మెదడు భవిష్యత్తులో వచ్చే పెద్ద బహుమతి కంటే తక్షణమే దొరికే చిన్న సంతృప్తికి ఎక్కువ విలువ ఇస్తుంది. ఓ అలాగా. ఈ క్షణం ఆకలి తీరితే చాలు, తర్వాత ఏమవుతుందనే ఆలోచనను ప్రక్కన పెడుతుంది. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోనే శోధన సరిగ్గా ఈ మానవ బలహీనతపైనే దాడి చేస్తుంది. అంటే తక్షణ పరిష్కారం అనే ఎర వేసి. అవును. దేవునిపై ఆధారపడటం అనే దీర్ఘకాలిక బలాన్ని దెబ్బతీయాలని చూస్తుంది. వావ్! ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ శోధన కేవలం భౌతిక ఆకలికి సంబంధించింది కాదు. కాదు. అది మన నిర్ణయాలు తీసుకునే విధానానికి, మన ప్రాధాన్యతలకు సంబంధించినది. ఇక రెండవ శోధన అయితే పూర్తిగా మానసికమైనది. మన అహంకారానికి సంబంధించింది కదా. దేవాలయం పైనుంచి దూకితే దేవదూతలొచ్చి పట్టుకుంటారని. తద్వారా అందరి దృష్టిని ఆకర్షించి తన దైవత్వాన్ని నిరూపించుకోమనే సవాలు. అవును. ఇది గుర్తింపు, ఆమోదం కోసం మనిషి పడే తపనకు ప్రతీక. నిన్ను నువ్వు నిరూపించుకో, ఓవర్నైట్లో ఫేమస్ అయిపో అనే పిలుపు. ఈరోజు సోషల్ మీడియా యుగంలో ఇది మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకే ఒక్క వైరల్ వీడియోతో స్టార్ అయిపోవాలనే ఆశ. కరెక్ట్. మనల్ని మనం గొప్పగా నిరూపించుకోవడానికి, ఇతరుల గుర్తింపు పొందడానికి మనం ఎంతగా తప్పించిపోతామో కదా. నిజమే. ఈ గుర్తింపు అనే ఆకలి కొన్నిసార్లు భౌతిక ఆకలి కంటే ప్రమాదకరమైనది. చాలా ప్రమాదకరమైనది. దానికోసం మనం ఎంతకైనా తెగిస్తాం.
అంటే రెండవ శోధన మన ఐడెంటిటీని ఇతరుల ఆమోదం మీద ఆధారపడేలా చెయ్యమని ప్రోత్సహిస్తోంది. అవును. ప్రజలు నిన్ను గొప్పవాడంటేనే నువ్వు గొప్పవాడివి అనే ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది. సరిగ్గా అదే పాయింట్. ఇక మూడవ శోధనైతే ఈ రెండింటినీ మించింది. ప్రపంచ రాజ్యాలన్నింటినీ చూపించి ఒక్కసారి నమస్కరిస్తే అన్ని నీటిలిస్తానని చెప్పడం. ఇది అధికారం కోసం, విజయం కోసం వేసే అంతిమ షార్ట్కట్. కష్టపడాల్సిన అవసరం లేదు, నీ విలువలను పక్కన పెట్టు. ఒక్కసారి రాజీ పడితే చాలు, నీ లక్ష్యం నెరవేరుతుందనే ప్రమాదకరమైన ప్రతిపాదన. అవును. నాకు ఎప్పుడూ ఒక సందేహం ఉండేది, అధికారం కోరుకోవడం పూర్తిగా తప్ప? మంచి ప్రశ్న. మంచి పనులు చేయడానికి కూడా అధికారం అవసరం కదా? మరి యేసుప్రభు తిరస్కరించిన దానికి, ఒక మంచి నాయకుడు కోరుకునే అధికారానికి మధ్య గీత ఎక్కడ గీయాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే తేడా ఉంది. అధికారాన్ని ఒక సాధనంగా, సేవ చేయడానికి ఒక అవకాశంగా చూడ్డం వేరు. ఓకే. అధికారాన్నే అంతిమ లక్ష్యంగా చూడటం వేరు. శోధంలో చూపించింది రెండో రకం. హ్మ్. దేవునికి బదులుగా నాకు నమస్కరించు అనడంలో అసలు ఉద్దేశం బయటపడింది. అంటే నీ జీవితానికి కేంద్రం దేవుడు కాదు, అధికారమే ఉండాలి అని చెప్పడం. కరెక్ట్. సరైన మార్గంలో, సరైన సమయంలో దేవుడిచ్చే అధికారం వేరు, మన నైతికతను అమ్ముకుని సంపాదించుకునే అధికారం వేరు. అంటే ఈ మూడు శోధనల్లో ఉన్న కామన్ పాయింట్, మంచి లక్ష్యాలను తప్పుడు మార్గాల్లో, తప్పుడు సమయంలో సాధించమని ప్రోత్సహించటం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ శోధనలకు యేసుప్రభు ఎలా స్పందించారు? ఆయన కేవలం వద్దు అని చెప్పి ఊరుకోలేదు. ప్రతిసారీ ఆయన దేవుని వాక్యంతో సమాధానమిచ్చారు. అది కేవలం ఏదో బట్టి పట్టిన శ్లోకాలు చెప్పినట్లేదు. అస్సలు లేదు. ఆయన తన గుర్తింపును, తన ఉనికిని ఆ వాక్యం నుండి తీసుకుంటున్నట్లుగా ఉంది. అవును. మనుష్యుడు రొట్టెవలన మాత్రమూ కాదుగాని అన్నప్పుడు ఆయన నా అసలైన పోషణ భౌతిక ఆహారం కాదు, దేవుని మాట అని తనను తాను పునరుద్ఘాటించుకుంటున్నారు. అద్భుతమైన పరిశీలన. అది కేవలం ప్రతిఘటన కాదు, పునఃస్థాపన, ఒక రకంగా రీఅఫర్మేషన్. రీఅఫర్మేషన్, కరెక్ట్. ఆయన తన గుర్తింపును ప్రపంచమిచ్చే దానిమీద ఆధారపడకుండా దేవునితో తనకున్న సంబంధం మీద ఆధారపరుచుకున్నారు. ఇక్కడ మనమందరం నేర్చుకోవలసిన ఒక కీలకమైన సూత్రముంది. చెప్పండి. శరీరానికి తాత్కాలిక సౌకర్యాన్నిచ్చి ఆత్మకు దీర్ఘకాలిక నష్టాన్ని కలిగించేదేదైనా దానిని వెంబడించటం విలువైనది కాదు. వావ్! ఇది ప్రతి నిర్ణయానికి మనం అప్లై చేసుకోవాల్సిన ఒక ఫిల్టర్ లాంటిది. ఖచ్చితంగా. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇది ఇప్పుడు నాకు హాయిగా అనిపిస్తుందా అని కాకుండా, ఇది 5 ఏళ్ల తర్వాత నా వ్యక్తిత్వానికి, నా ఆత్మకు మేలు చేస్తుందా అని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఒక చిన్న అబద్ధం చెప్పమనో, ఒకరిని తక్కువ చేసి చూపించమనో అవకాశం రావచ్చు. ఆ క్షణంలో అది చాలా లాభదాయకంగా కనిపించవచ్చు. కరెక్ట్. కానీ ఆ షార్ట్కట్ మన మనస్సాక్షిని, మన నిజాయితీని నెమ్మదిగా చంపేస్తుంది. అవును. లేదా స్నేహితుల ఒత్తిడికి లొంగి మనకు ఇష్టంలేని పనులు చేయడం. పియర్ ప్రెషర్. ఆ క్షణంలో గ్రూప్లో ఒంటరిగా మిగిలిపోతామనే భయం, వాళ్ల మెప్పు పొందాలనే కోరిక మనల్ని తప్పు చేయిస్తాయి. అది తాత్కాలికంగా మనల్ని వాళ్లతో కలుపుతుంది, కానీ దీర్ఘకాలంలో మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించడమే అసలైన బలం. అంటే ప్రతి నిర్ణయానికి ముందు మనం ఈ ప్రశ్న వేసుకోవాలి, ఈ మార్గం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇది నాలోని దైవత్వాన్ని పెంచుతుందా, లేక నా అహాన్ని పెంచుతుందా అని. ఈ లెంట్ కాలం సరిగ్గా ఇలాంటి ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. అవును. చాలామంది లెంట్ అనగానే కాఫీ మానేయడం, స్వీట్లు తినకపోవడం లాంటివి అనుకుంటారు. కాని దాని అసలు ఉద్దేశ్యం అది కాదు కదా. అస్సలు కాదు. అవి కేవలం ఉపరితలం మాత్రమే. లెంట్ కాలం యొక్క అసలు ఉద్దేశ్యం మన జీవితం అనే ప్రయాణంలో ఒక పాజ్ బటన్ నొక్కి మనం ఎటువైపు వెళ్తున్నామో సమీక్షించుకోవడం. ఒక సమీక్ష. మన హృదయంలో ఏ కోరికలు బలంగా ఉన్నాయి, మనం ఏ ఆహ్వానాలకు సులభంగా లొంగిపోతున్నాం అని మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకోవడానికి దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన సమయమిది. ఇది మన ఆత్మకు చేసే ఒక డీటాక్స్ లాంటిది అని చెప్పొచ్చా? ఆ పదం సరిగ్గా సరిపోతుంది. ఆత్మకు డీటాక్స్. చాలా బాగుంది. మరి ఈ డీటాక్స్ ఎలా చేయాలి? హాని కలిగించే మార్గానికి, జీవాన్నిచ్చే మార్గానికి మధ్య తేడాను మనం ఎలా గుర్తించాలి? ఇది చాలామందికి ఉండే ప్రశ్న. దీనికి 3 ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి. మొదటిది, తప్పుడు ఆహ్వానాలను గుర్తించడానికి కావలసిన వివేకం, డిసర్న్మెంట్. వివేకం. యేసు ప్రభు ఆ శోధనలు మంచివిగా కనిపించినా వాటి వెనుకున్న ప్రమాదాన్ని గుర్తించగలిగారు. ఆ వివేకం మనకు దేవుని వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా, మంచి సలహాలిచ్చే పెద్దలతో మాట్లాడటం ద్వారా కూడా లభిస్తుంది. అవును,
వాక్యమనే వెలుగులో చూసినప్పుడు ఏది దేవుని చిత్తమో ఏది మన స్వార్థమో స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, గుర్తించటం మొదటి మెట్టు. గుర్తించిన తర్వాత దాన్ని ఎదుర్కోవాలి కదా, అదింకా కష్టం. అవును. అందుకే రెండవది క్షణికమైన కోరికలను ప్రతిఘటించడానికి కావలసిన బలం, స్ట్రెంగ్త్. గుర్తించటం ఒకెత్తైతే దాన్ని ఎదిరించి నిలబడటం మరో ఎత్తు. ఇక్కడే చాలామంది ఫెయిలవుతారు. నాకు విల్ పవర్ ఉంది, నేను కంట్రోల్ చేసుకోగలను అనుకుంటారు. కానీ మన బలహీనతలు మనకంటే శత్రువుకే బాగా తెలుసు. సరిగ్గా చెప్పారు. మన సొంత బలం సరిపోదు. దేవునిపై ఆధారపడటం, ఆయన శక్తిని కోరుకోవటం చాలా ముఖ్యం. యేసు ప్రభువు ఉపవాసంతో, ప్రార్థనతో ఆత్మలో బలంగా ఉన్నారు కాబట్టే శోధనలను జయించగలిగారు. వివేకం, బలం. ఇక మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది, మన జీవితాన్ని ఒక బలమైన పునాది మీద కట్టుకోవటం. పునాది మీద కట్టుకోవడమా? అంటే మన హృదయాలను దేవుని వాక్యంలో లంగరు వేసినట్టు నిలపడం, యాంకరింగ్. ఓ, యాంకరింగ్. సముద్రంలో పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఓడను కదలకుండా కాపాడేది లంగరు. అలాగే మన జీవితంలో శోధనలనే తుఫానులు వచ్చినప్పుడు మనల్ని నిలబెట్టేది దేవుని వాక్యమనే లంగరు. యేసు ప్రభు ప్రతి శోధనను ఇలా వ్రాయబడియున్నది అనే వాక్యంతో ఎదుర్కొన్నారు. అవును. అంటే ఆయన హృదయం అప్పటికే వాక్యంతో నిండి ఉంది. అది ఒక పుస్తకంలోని కోట్ కాదు, అది ఆయన జీవన విధానం. మన జీవితాలు కూడా వాక్యమనే పునాది మీద ఉన్నప్పుడు తప్పుడు ఆహ్వానాలు మనల్ని అంత సులభంగా మోసగించలేవు. ఖచ్చితంగా. అద్భుతంగా చెప్పారు. అంటే ఈరోజు మన చర్చలో 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, మనల్ని ఆకర్షించే ప్రతీదీ, మంచిదిగా కనిపించే ప్రతి ఆఫర్ మనకు మేలు చేసేది కాకపోవచ్చు. బలహీనమైన కొమ్మలాగే కొన్ని షార్ట్కట్స్ ప్రమాదానికి దారితీయవచ్చు. రెండవది, అలాంటి తప్పుడు ఆహ్వానాలు ఎదురైనప్పుడు మన స్పందన మన గుర్తింపు నుండి రావాలి. యేసు ప్రభువులాగా దేవుని వాక్యంలో మనల్ని మనం స్థిరపర్చుకుని వివేకంతో స్పందించాలి. తాత్కాలిక లాభం కోసం శాశ్వతమైన విలువలను వదులుకోకూడదు. చివరిగా, ఈ లెంట్ కాలాన్ని కేవలం ఒక మతపరమైన ఆచారంగా కాకుండా మన జీవితాన్ని రీకాలిబ్రేట్ చేసుకోవడానికి, మన అంతర్గత దిక్సూచిని సరిచూసుకోవడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలి. అవును. మన కోరికలను పరిశీలించుకుని జీవానికి నడిపించే మార్గాన్ని ఎంచుకోవడానికి ఇది సరైన సమయం. ముగించే ముందు శ్రోతల కోసం మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా. వింటున్న వారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి. ఈరోజు మనల్ని వ్యక్తిగతంగా ఆకర్షిస్తున్న ఆ మంచిగా కనిపించే ఆహ్వానాలు ఏమిటి? అది ఉద్యోగంలో ఒక షార్ట్కట్ కావచ్చు, సంబంధాలలో ఒక చిన్న రాజీ కావచ్చు, లేదా మనస్సాక్షికి విరుద్ధమైన ఒక చిన్న అబద్ధం కావచ్చు. అవి పైకి చాలా ఆకర్షణీయంగా, మన సమస్యలకు తక్షణ పరిష్కారాలుగా కనిపించవచ్చు. నిజమే. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. అవి నిజంగా మన ఆత్మకు జీవాన్ని పోస్తున్నాయా, లేక నెమ్మదిగా మనల్ని బలహీనపరుస్తున్నాయా? ఈ లెంట్ కాలంలో మన జీవితంలో ఏ మంచిగా కనిపించే కొమ్మను నరకడానికి సిద్ధంగా ఉన్నాం? ఏ షార్ట్కట్ని వదిలేసి సరైన మార్గంలో నడవడానికి సిద్ధమవుతున్నాం? అవును. మా ఈ కార్యక్రమాన్ని విన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరిన్ని కార్యక్రమాల కోసం వింటూనే ఉండండి.